ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చెబ్రోలు వెంకటేశ్వర గారు ఉన్నారు. చెబ్రోలు వెంకటేశ్వర గారితో విహారీ మీడియా ముఖాముఖి నిర్వహిస్తుంది. చెబ్రోలు వెంకటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారు, మీ నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారి పనితీరు ఎలా ఉంది? చాలా బేస్డ్ ఉందండి. తెలంగాణ స్టేట్లోనే బట్టి విక్రమార్క గారు ఒక రోల్ మోడల్గా మదిర నియోజకవర్గాన్ని ప్లస్ తెలంగాణ స్టేట్ను కూడా ఒక రోల్ మోడల్గా చేయాలనే ఉద్దేశంతో అతను ఆర్థిక మంత్రి తీసుకొని చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ కాన్స్టిట్యున్సీలో, మధుర కాన్స్టిట్యున్సీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరిగినాయి? మా కాడ ఇప్పుడు వరకు ఇంటిగ్రేటెడ్ స్కూలు, హాస్పిటల్సు, కాలేజీలు, స్కూల్సు, మరి ఇందిరమ్మ డైరీలు, రోడ్లు, డొంకలు చాలా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు నడుస్తున్నాయి. నడుస్తున్నాయా? అయినాయి ఆ పనులు? కొన్ని అయినాయి, కొన్ని అవుతున్నాయి అన్నీ. ఇప్పుడు మీ మధుర నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమి జరగడం లేదు, అభివృద్ధి అనేది శూన్యం అని బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. వాళ్ళు రోజు జనం మధ్యలో ఉండి చూసుకుంటూ కళ్ళు లేని కబోదుల్లాగా వాళ్ళని మనకు చెప్పటం కూడా చాలా తప్పండి. వాళ్ళు విమర్శించే వాళ్ళు చాలా రాంగు. రోజు అభివృద్ధి కార్యక్రమాలను చూసుకుంటూ పోతూనే ఉన్నారు. అభివృద్ధి కాలేదని బట్టి గారిని అంటాం వాళ్ళు దురదృష్టం. వాళ్ళకి కళ్ళు లేని కబోదులు అనుకోవాలి. కళ్ళు లేని కబోదులు అని చెప్పేసి మీరు అంటున్నారు. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరగడం లేదు. ఇక్కడ ఎలాంటి పనులు, వాళ్ళు చేసిన పనులు ఒకటైనా చూపించండి అంటున్నారు. ఎవరన్నా వచ్చినా సరేనండి, బోనకల్ మండలం తరపున, మదిర నియోజకవర్గం తరపున మేము ఒక నలుగురు వస్తాం. వాళ్ళు బీఆర్ఎస్ నాయకుల్ని ఎవరినైనా రమ్మనండి, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాన్ని చూపించి వాళ్ళకి మేము ఎక్కడైనా ఏ మైక్ కాడికైనా ఎవరినైనా ఏ టీవీ వాళ్ళని తీసుకొని రమ్మనండి. బట్టి గారు చేసిన అభివృద్ధిని కళ్ళకి చూపించి ఇది అని మేము చెప్పగలుగుతాం. వాళ్ళకి ఎవరన్నా ఈ సవాల్ని వాళ్ళు అంగీకరిస్తే రమ్మనండి. మీరు ఇక్కడ ఉన్న మేము ఇల్లు ఇస్తున్నాము, ఇళ్ళ స్థలాలు ఇస్తున్నాము అంటున్నారు, కానీ ఇప్పుడు దాకా ఒక ఇల్లు కూడా ఇవ్వలేదనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏమనండి, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. రాష్ట్రం ఆర్థిక పరిస్థితిని నుంచి గట్టెక్కి మళ్ళీ దాన్ని గాడిలో పెట్టుకొని ఒక లైన్కి రావాలంటే సంవత్సరాల కాలం పట్టింది. ఇప్పుడే ముగ్గులు పోసి బేస్మటాల లెవెల్లో ఈరోజే పట్టాలు ఇచ్చారు. కంటిన్యూషన్గా ప్రాసెస్ అది. ఇప్పుడు ఇచ్చినవి తక్కువ అండి, ఇది కంటిన్యూషన్. ఇంకా 3 సంవత్సరాలన్నర గవర్నమెంట్ ప్రాసెస్లో ఇది ఆగేదే కాదు. ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళకి ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. అందరికీ ఇల్లు లేని వాళ్ళ ప్రతి వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చి చూపిస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా తయారైంది అంటున్నారు. ఏంటి, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక కింటా మిర్చి 17,000 నుంచి 20,000, 25,000 దాకా మేము ఇచ్చాము మద్దతు ధరగా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇవాళ ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నారు. ఇవాళ రైతులను ఆదుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదని వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అది మిర్చి, పత్తి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇదండి, ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి బోనస్ ఇచ్చే వ్యవహారం కాదు. మిర్చి, పత్తి, వడ్లకి బోనస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి కింటాకి 500 రూపాయల లెక్క బోనస్ ఇచ్చింది. సన్న బియ్యం వేస్తే, వరేస్తే ఉరేసుకోమన్న కేసీఆర్ ఇవాళ వరి విపరీతంగా మన భారతదేశంలోనే తెలంగాణ ఫస్ట్. ఓకే, ఇప్పుడు మిర్చి రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నారు కదా, మరి దానికి కూడా ఒక మద్దతు ధర ప్రకటిస్తే బాగుంటుంది కదా. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ పట్టు రావాలండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీకు సహకరించట్లేదు అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ సహకరించినప్పుడు మీరు ఇక్కడ ఉన్న ప్రజలను చూసుకోవాలి కదా. ప్రజలకి గవర్నమెంట్ ఆల్రెడీ మద్దతుగా కొంత ఇప్పుడు ఇండస్ట్రియల్గా మన పామాయిల్ ఉంది కదండి, అచ్చం మిర్చి మీదనే రైతు మిర్చి నష్టపోతాడని పామాయిల్ ఫ్యాక్టరీ కనుక తీసుకొని వచ్చారు. అసురాపేట ఒకటి, మనకి తీగల బంజర్ దగ్గర ఒకటి, పాలేరు దగ్గర ఒకటి, మనకి మళ్ళీ ఆల్టర్నేటివ్ పంట లాస్ పోతున్నారు రైతు అని ఇండస్ట్రియల్ రూట్గా మన పామాయిల్ పంట కనుక తీసుకొని వస్తుందండి గవర్నమెంట్, దానికి అనుకూలంగా. ఇక్కడ మీ నియోజకవర్గంలో ఎలాంటి ఇండస్ట్రియల్ పార్క్ కానీ అవి పెట్టడానికి ఏమన్నా ముందుకెళ్తున్నారు? ఇండస్ట్రియల్ పార్క్ పెట్టారండి మదిరలో. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి? దాదాపుగా మాకు ఇప్పుడు ఒక 4-5 ఇండస్ట్రియల్ పార్కులు తీసుకొచ్చారు. సార్, ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చే వరకేనా, లేదా దాంట్లో ఇండస్ట్రీ కట్టే ఆలోచన ఉందా? అసలు ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చి ఇండస్ట్రియల్ కట్టి ఇక్కడ లోకల్లో రోల్ మోడల్గా కొన్ని ట్యాంక్ బండ్ల లాంటి అభివృద్ధి కార్యక్రమాలు, మొత్తం పర్యాటక కేంద్రాలుగా కూడా కొన్ని
ఏమండి ఉమ్. హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండికే పర్యాటకంగా అంత అభివృద్ధి లేదు. మీరు ప్రజల ధనం వేస్ట్ చేస్తున్నారు కానీ ప్రజలకు ఉపయోగపడే ట్యాంక్ బండి ఏమైనా ఉందండి అది మధురలో? అంటే మనిషి జీవించడానికి ఆరోగ్యం కూడా అవసరం కదండి. ఇవాళ మార్నింగ్ వాక్లో ప్రజలు పోవాలంటే ఆరోగ్యం కూడా అవసరమే కదండి. ఈ ఆరోగ్యం కూడా ఉంటేనే కదండి మనిషి. మీరు మధుర లాంటి నియోజకవర్గాల్లో కోటేశ్వరులు ఉండరు, నెక్స్ట్ వచ్చేసి హైటెక్ సిటీలో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉండరు. మధుర కాన్సెన్సీ అంటే రైతుల జీవితం. వాళ్ళు పొద్దున్న లెగిస్తే రైతు ఎక్కడికి వెళ్తారు? పనికి, లేకపోతే చెరువులోకి వెళ్ళి పని చేస్తుంటారు. అలాంటి వ్యక్తులకి ట్యాంక్ బండ్లు అవి అవసరం లేదు కదండి. అంటే మదర్ అంటే ఇప్పుడు టౌన్ ఏరియా అండి, అచ్చం అగ్రికల్చర్ ఏరియా కూడా కాదు. అగ్రికల్చర్ ఏరియాలో ఉండే విలేజ్లకి కాదు కదా అది. మదర్ అంటే కొంచెం డెవలపింగ్ ఏరియా. ఈరోజు ఏందండి మదర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కోర్టు, కాలేజీలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలండి. మదర గత 20 సంవత్సరాల నాడు నుంచి వెనకబడిన మదర్ని ఈరోజు మదర నియోజకవర్గానికి బట్టి విక్రమార్క గారు అనే వ్యక్తి మా అందరికీ ఒక దేవుడు వరం అండి. మీరు గత 20 సంవత్సరాల నుంచి ఉంది బట్టి విక్రమార్క గారే కదా ఎమ్మెల్యేగా. ఇన్ని రోజులు చేయని అభివృద్ధి ఇప్పుడు జరుగుతుందంటారా? ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ అధికారంలో వాళ్ళే ఉన్నారు కదండి. ఎమ్మెల్యేకి వాళ్ళు ఏమి, మనం బట్టి గారు ఎంత ప్రవేశపెట్టినా కేసీఆర్ గవర్నమెంట్లో మాకు ఫండ్స్ యాడిచ్చారండి. బట్టి గారికి ఫండ్స్ ఇచ్చి మాకు డెవలప్ చేయటం కోసం మా అదృష్టం ఇప్పుడు ఈ గవర్నమెంట్ రావటం, బట్టి గారు ఆర్థిక మంత్రి కావటం, మా మదర నియోజకవర్గంలో అతను మాకు ఒక దేవుడు లాంటిగా మాకు మదర ప్రజలు చేసుకున్న అదృష్టం. మీరు శంకుస్థాపనలకే పరిమితం అవుతున్నారులే కానీ పనులు ముందుకు సాగడం లేదు అనేది వాళ్ళు బహమాటంగా విమర్శిస్తున్నారు. ఇది ఖచ్చితంగా అబద్ధం అండి. పనులు చేస్తున్నది దాదాపుగా శంకుస్థాపన చేసిన పనులు ప్రతి పని దాదాపుగా ఇప్పటికి 50% అందరి అయిపోయినాయండి. చాలా వరకు రోడ్లు అయిపోయినాయి, అన్ని శంకుస్థాపన అందాకెందుకండి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా మైక్ తీసుకొని పోదానండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్లో పని నడుస్తుందో లేదో చూద్దాం రమ్మని. ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్లో ఒక్క స్కూలే కాదండి, ప్రతి రోడ్డు పోదాం, ప్రతి స్కూల్ కాడికి పోదాం, ప్రతిదీ పోదాం. ఇప్పుడు ఇందిరా డైరీ పార్క్కి దానికి ఒక ప్రాసెస్ ప్రకారం కలెక్టర్ కాడ నుంచి ఆడికి గందిరా డైరీ 2 గేదెలు ఇప్పేయటం, దానికి ఒక సంఘాలు, దానికి ఒక పెద్ద ప్రాసెస్గా బట్టి గారు దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ప్రతిదీ మనం విమర్శించే కాడికి వీళ్ళు గత గవర్నమెంట్ వాళ్ళు మాకు ఇది చేయండి అది చేయండి అని సలహాలు ఇస్తే మధుర ఒక రోల్ మోడల్గా అయింది. కానీ ప్రతిదీ బట్టి గారిని విమర్శించాలని, బట్టి గారిని విమర్శిస్తే మనం ఏదో పెద్ద నాయకులు అవుతామని వాళ్ళు విమర్శిస్తే వాళ్ళ కర్మ, ఇంకా మనం చెప్పేది ఏముండదు. కానీ వాళ్ళు కూడా మాకు బట్టి గారితో పాటు మా కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు వాళ్ళు కూడా సహకరించి మాకు ఇది చేయండి అని అంటే ఆయన చేయటానికి చాలా ముందుకు రావడానికి చాలా ముందుకు వస్తాడండి. దాన్ని విమర్శించిన కాడికి మాతో సహకరిస్తే మధుర నియోజకవర్గం మన తెలంగాణ స్టేట్లో ఒక రోల్ మోడల్గా వచ్చింది. మధుర నియోజకవర్గంలో మీరు చెప్పారు కదా ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినాయి? ఎంతమంది యువతకి ఉపాధి కల్పించారు? ఏమండి, జాబు మేళ పెట్టి బట్టి గారు దాదాపుగా 25,000 మంది విద్యార్థులకి తన చేతుల మీదుగా జాబులు ఇప్పించిన జాబ్ మేళ పెట్టి, ప్లస్ ఇక్కడే కాకుండా వైరాలో కూడా పెట్టించారండి. బట్టి గారు ప్రత్యేకంగా మధుర నియోజకవర్గానికి జాబు మేళ పెట్టి ఫస్ట్ టైం ఒక 25,000 మందికి జాబ్ ఇప్పించారండి. ఎలాంటి జాబులు ఇప్పించారు? ఏదో అంటే ఒక సాఫ్ట్వేర్ వచ్చింది, హార్డ్వేర్ వాళ్ళకి హార్డ్వేర్ వచ్చింది, హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళకి 10th ఇంటర్ ఏ బేసిక్ వాళ్ళకి ఆ బేసిక్ జాబులు వచ్చినాయండి. వాళ్ళు అందరికి ఉద్యోగాలు ఇప్పించారా? అందరికీ ఉద్యోగాలు ఇప్పించారు. ఓకే. ఇప్పుడు మీకు ఇక్కడ చాలా భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఇండస్ట్రీస్ కడితే ఎలా ఉంటుందంటారు? ఈ రోజుకి ఇండస్ట్రీస్ ఎందుకు కట్టలేకపోతున్నారు? ఇండస్ట్రీలు కట్టడానికి ఇక్కడ భూములు అంత అనుకూలంగా లేవండి. ఓకే. అనుకూలంగా ఉన్న కాడ, గవర్నమెంట్ భూములు ఉన్న కాడ ఇండస్ట్రీలకి ఒక ప్రణాళిక అనేది బట్టి గారు వేస్తున్నారు. అది సక్సెస్ అయిద్దని మేమందరం ఆశిస్తున్నాం. ఇంకా నిరుద్యోగులకి జాబులు వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఆ ఇండస్ట్రీలు కట్టడానికి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ సారు ప్రాసెస్లోనే ఉంది. ఓకే. ఇప్పుడు ఓన్లీ మధురని డెవలప్ చేస్తున్నారు, ఉన్న 4 మండలాలను కూడా డెవలప్ చేస్తున్నారా? మధుర నియోజకవర్గం ఒక్కటే కాదండి,
బట్టి గారు తెలంగాణ స్టేట్లో అన్ని జిల్లాలకి అందరికీ సమానంగానే చేస్తున్నారు. కాకపోతే మా కాడ గత గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నప్పుడు మాకు ఇయ్యని సౌకర్యాలు కొన్ని ఆగినాయన్ని అవన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నారు.